అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలకి సంబంధించి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు ఆఖరి ముహూర్తం బకాయిలు జమ అయ్యేనా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకి సంబంధించి ఇచ్చింది ఒకటియే. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చెల్లించే ఉపశమనం డిఏ. అధిక ధరల సూచీ ప్రకారంగానే ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధిగా డిఏలను విడుదల చేయాల్సి అయితే ఉంది. ఇలాంటి డిఏల చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులు ఉపాధ్యాయులను దారుణంగా వంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 పెండింగ్ డిఏలుంటే ఒకే ఒక్క డిఏను విడుదల చేసింది. అది కూడా డిఏ బకాయిలను 17 సమాన వాయిదాలలో చెల్లిస్తామని ఉసూరం అనిపించిందండి. సో యాక్చువల్గా వీరి లెక్క ప్రకారంగా 17 సమాన వాయిదాల్లో డిఏ బకాయిలు క్లియర్ అవ్వాలి. ఇప్పటికి సంబంధించి ఒక్క వాయిదా కూడా క్లియర్ చేయలేదు. 5కు చేరిన పెండింగ్ డిఏలు. ఎన్నికల సమయంలో పెండింగ్ డిఏలను తక్షణమే చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తే దిగివచ్చిన సర్కార్ ఎట్టకేలకు ఒకే ఒక్క డిఏ విడుదలకు పచ్చ జెండా ఊపింది. దీంతో పెండింగ్ డిఏలు 4 అయ్యాయని అంతా అనుకున్నారు. అంతలోనే మళ్ళీ జనవరి 2025 రావడంతో కొత్త డిఏ బాకీ పడింది. దీంతో 4 పెండింగ్ డిఏలు మళ్ళీ 5కు చేరాయి. దీంతో మళ్ళీ పాతకథే అయింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 3% డిఏని ప్రకటించింది. మరోవైపు ఈ నెల 6న కేబినెట్ సమావేశం జరగనుండడం, త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఉద్యోగులు ఉపాధ్యాయుల డిఏలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇక ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారంగా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని చెప్పేసి ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఏరియా సహా పెండింగ్ డిఏలు విడుదల చేస్తామన్నారు. పీఆర్సీ కూడా ఇస్తామన్నారు, విస్మరించారు. హెల్త్ కార్డులు అయిపోయినట్టేనని చెప్పి అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒక్క డిఏ ఇచ్చి 5 డిఏలను పెండింగ్లో పెట్టారు. మిగిలిన డిఏల కోసం మార్చి 31 వరకు ఆగమన్నారు. సో ముహూర్తం అయితే మార్చి 31 వరకు ఉందండి. సో అయితే ఈలోగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలకి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి అయితే ఉంది. త్వరలోనే కేబినెట్ సమావేశం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అందులో ఏమైనా డిసిషన్ తీసుకుంటారనే చూడాలి. పెండింగ్ డిఏలను ఖచ్చితంగా విడుదల చేయాలి. సో ఇదండి వాటి తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.